వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బియ్యం రవ్వతోటి ఉండ్రాలు తయారు చేస్తాము. బియ్యం రవ్వ ఉండ్రాలు. తడి బియ్యం రవ్వ ఈ విధంగా ఉండాలి, రవ్వగా. మనం బియ్యాన్ని 10 నుంచి 12 గంటలు నానబెట్టి ఆ బియ్యాన్ని ఆరబెట్టి మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకొని జల్లించాలి. ఆ జల్లించినప్పుడు వచ్చినప్పుడు పిండి కాకుండా జల్లెడలో మనకు రవ్వగా వస్తుంది. అదే తడి బియ్యం రవ్వ. ఇది ఈ విధంగా తయారు చేసుకోవాలి, లేదా మనకు మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇది 1 కప్పు తీసుకున్నాను తడి బియ్యం రవ్వ. 1/2 కప్పు పచ్చిశనగపప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి 1 గంట పాటు. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతోటి బియ్యం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, దానికి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే మొత్తం 2.5 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు రాకుండా మనం పచ్చి శనగపప్పు వేసుకొని మరగబెట్టుకోవాలి నీళ్ళను. మూత పెట్టుకుందాము నీళ్ళు మరిగే వరకు. మూత తీస్తాము. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. మనం నానబెట్టిన పప్పు కదా, తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బియ్యం రవ్వ వేసుకొని కలుపుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి రవ్వని. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మనం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు మొత్తం దీంట్లో తడి మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు చక్కగా ఉడికింది రవ్వ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ పై నుంచి తీసేద్దాం ఈ ప్యాన్ని. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము రవ్వ ఉండ్రాలు తయారు చేస్తాం. మనం ఉడికించి పెట్టుకున్న బియ్యం రవ్వ గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండ్రాలు చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి రవ్వను. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇప్పుడు చేతికి తడి అంటించుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో చేసుకోవాలి. ముందు ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకుందాము. అన్ని ఉండ్రాళ్ళు ముందు ఈ విధంగా చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఈ విధంగా చేసి పెట్టుకుందాం. ముందు మిగిలిన బియ్యం రవ్వతో కూడా మొత్తం ఇదే విధంగా బాల్స్ అన్నీ చేసి పెట్టుకుందాం. ముందు ఈ విధంగా అన్ని బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టీమ్ చేసుకోవాలి వీటిని. ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని, ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, దీనికి నెయ్యి రాసుకుందాము. ఇడ్లీ ప్లేట్ మొత్తం నెయ్యి రాసుకోవాలి. మనం చేసి పెట్టిన ఈ ఉండ్రాళ్ళను వీటిలో పెట్టుకుందాము. ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 1 గ్లాస్ నీళ్ళు తీసుకొని చిల్లుల గిన్నె తీసుకొని దీనికి నెయ్యి రాసుకుందాము. బాల్స్ని దీంట్లో పెట్టుకుందాం. దీనిపైన మూత పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఉండ్రాలించిన ఇడ్లీ కుక్కర్ని దీంట్లో పెట్టేసుకుందాము. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెను ఇంకో స్టవ్ పైన పెట్టుకుందాం. పక్కన స్టవ్ పైన
స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం. మూత పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది కూడా 10 నిమిషాలు అవుతుంది. చక్కగా ఉడికిపోయిన ఉండ్రాళ్ళు. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇదే విధంగా పక్కన పెట్టేసి తర్వాత ఉండ్రాళ్ళను వీటిని బయటికి తీస్తాం. వీటి నుంచి బియ్యం రవ్వ ఉండ్రాలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.